ఈఎంఐ వసూలు చేయడానికే వచ్చిన ఏజెంటు పైసల కోసము మనకు ఇబ్బంది పెడితే ఏ ఏ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో నా పెన్లాం చెప్పిందాక నాకు తెలియదు. మీరు సైన్ చేసిన దాంట్లో ఏం రాసి ఉంటుందో తెలుసా? మరి ఆర్బీఐ రూల్స్ తెలుసుకొని జాబ్ ఎక్కాలి కదా సార్. అమ్మా బాగా గుర్తుపెట్టుకో, చాలా మంది చేసే తప్పు ఇది ఒక్కటే. ఏ సెక్షన్ కింద చట్టపరమైన ఇబ్బంది పడతాయో మీకు తెలియయా? ఈఎంఐల కోసం మీరు పెట్టే బాధకు చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు సార్. ఒకరి దగ్గర పైసలు తీసుకొని ఎగ్గొట్టాలంటే మా సామాన్య ప్రజల మనసు ఒప్పుకో సార్. వాళ్ళని మాత్రము మీరు అస్సలు పట్టించుకోరు సార్. ఎందుకంటే మేము కట్టే ఇంట్రెస్ట్లతోని వాళ్ళ పైసలు మీరు కవర్ చేసుకుంటున్నారు కాబట్టి. సార్ ఈఎంఐ వసూలు చేసేటోళ్ళు పైకి పోయినా ఇడిచిపెట్టేటట్లు లేరు. ఈఎంఐ సార్ ఎట్లా చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఈ లోన్లు తీసుకునికేనేమో ఆడలతోని ఫోన్ల మీద ఫోన్లు చేపిస్తారు, ఈ వసూలు చేయనికేనేమో ఈ మొగోళ్ళు వస్తారు. ఏమే బుజ్జి, ఈఎంఐ వసూలు చేస్తే ఆయన వచ్చిండు, పొయ్యి నేను లేనని చెప్పుపో. మంచి కలవాడ పట్టిండే డిస్టర్బ్ చేసినావు. మీ ఆయన విలువమ్మ, ఈఎంఐ పెండింగ్ ఉంది. నా మగడు ఇంట్లో లేనని చెప్పమన్నాడు, తర్వాత రాపో. దీన్ని ఎక్కడికన్నా దోసుకునికే తీసుకపోతే గేట్ ఓపెన్ చేయకముందే పట్టిస్తుంది. అర్థమైంది, ఇంట్లోనే ఉన్నాడు, ఇక విలు. ఇట్లా జరుగు సార్. ఈ ఒక్క నెల ఆగుండి వచ్చే నెల కడతా సార్. పోయిన నెల కూడా ఇదే మాట చెప్పిను, ఇప్పుడు కూడా అదే మాట చెబుతాను. నీ బైక్ తీసుకోపోవాల్సి వస్తుంది. సారు జర మెల్లగా మాట్లాడు, గల్లీలో మా ఇజ్జత పోతుంది. నేను మెల్లగానే మాట్లాడుతాను కదమ్మా. ఫస్ట్ మీ ఆయనే చెప్పు, 3 నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదు, ఈ రోజు కట్టకపోతే బండి తీసుకొని పోతా. నీకు బండి తీసుకొని సోకులోడు వాడమన్నాడు, ఒటికాలతో తిరుగుతే ఏమైంది? ఒసేయ్, గల్లీలో ఇజ్జత్ పోతున్నదని శుద్ధ పూసలెక్క ఈయనకు చెప్పినావు కదా, ఇప్పుడు నా మీద టయ్య వలురుతున్నావు. ఇజ్జత్ పోదా గల్లీలా? ఓ అవును కదా, మర్చిపోయినా. ఏమయ్యా మీరే కొట్లాడతారా? పైసలు కడతా, బండి తీసుకుపోవాలా, 1 2 పైసలు ఏదో ఒకటి చెప్పు. సార్, మొన్ననే మా తాత అకాల మరణం జరిగింది సార్. పైసలతోని చేయి టైట్ అయింది. నువ్వే పెద్ద మనసు చేసుకొని ఇది ఒక్క నెల ఎట్లాగా నాకు సార్ వచ్చే నెల కడతా. అయ్యో తాత, మమ్మల్ని విడిచిపెట్టి అప్పుడే పైకి పోయినావా? ఇప్పుడు అవన్నీ నేనేనా? పైసలు కడతావా కట్టవా? సార్, ఈ 2 రోజుల్లో మా తాతయ్య దినాలు చేయడానికి పైసలు లేవు. నువ్వే మళ్ళీ ఏదన్నా లోనీ సార్. నేను నీకు పైసలు ఇచ్చుడు కాదు, నెల నెల మీ ఇంటికి తిరిగి నా పెట్రోల్ బొక్క అవుతున్నది. నువ్వు కట్టే ఈఎంఐలో ఆ పెట్రోల్ పైసలు కూడా కలిపి. సార్, ఇక అదంతా కాదు, మీ మేనేజర్ సార్కు ఫోన్ కలుపుని, నేను మాట్లాడతా. బావ వాళ్ళ సార్ తోట ఏం మాట్లాడతావు? ఈసారి ఇంటి ముంగట్టుకు వచ్చింది కదా, ఈసారి తోట మాట్లాడదాం. నేను మాట్లాడతాగు. చెప్పండి సార్, ఏంది ఇంట్లో ఏ పరిస్థితి వచ్చినా పైసలు కట్టాలనా? అంటే ఇక్కడ ఉన్న ఏమైనా పర్వాలేదు, ఒక నెల అటు ఇటు అవుతుంది, కడతాం. ఎక్కడ పోతాం? ఈఎంఐల కోసం మీరు పెట్టే బాధకు చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు సార్. ఒక మనిషి పానం కన్నా పైసలు ఏం ఎక్కువైతే కాదు కదా సార్. నెలకు ఆందాడివే మీకన్నా ఎక్కువ టెన్షన్ మాకే ఉంటుంది సార్. మీరు యాడ ఇంటికాడికి వచ్చి గల్లెల ముంగట మా ఇజ్జత్ తీస్తారని. నెలకు ఆందాడివే ఉపాసం ఉండి అయినా సరే మీ ఈఎంఐ కట్టనీకే చూస్తాం సార్. ఇంత ఆలోచించిన వాళ్ళము 3 నెలల నుంచి ఈఎంఐ కట్టలేదంటే మేము ఏ పరిస్థితిలో ఉండి కట్టలేము, ఒక్కసారి ఆలోచించుండి సార్. నేను వచ్చింది మీరు నీతులు చెప్తే వినడానికి కాదు. పైకెళ్ళి ఎంత దబాబు ఉంటుందో మాకు తెలుసు. 3 నెలల ఈఎంఐ కడతావా, బండి తీసుకోపోవాలా? సరే, బండి తీసుకోపోతే తీసుకోవా. ఇన్ని రోజులు మేము కట్టిన పైసలు మాకు ఇచ్చి బండి తీసుకొని పో. అట్లా అవుతుందమ్మా. మీరు బండి ఫైనాన్స్ లో తీసుకున్నప్పుడు, బండి పేపర్ మీద సైన్ చేసినప్పుడు అన్ని రూల్స్ చదివే చేసారు కదా. గవన్నీ రూల్స్ మేమేడ చదివినాం? మేమే కాదు, ఎవ్వరు కూడా చదవరు. చదవకుండానే సంతకం చేసినాం. మరి మీరు అప్పుడే అన్ని చదువుకొని సైన్ చేయాలి కదా. మీరు సైన్ చేసిన దాంట్లో ఏం రాసి ఉంటుందో తెలుసా? మీరు ఈఎంఐ మధ్యలో కట్టకుంటే ఏ క్షణంలోనైనా మీ బండి మేము తీసుకుపోయే అధికారం మాకుంది.
సార్ మీకు అంత పకడ్బందీగా రాపించుకొని సిగ్నేచర్ చేసుకొని ఈఎంఐ ఇచ్చుడు మీకు తెలుసు. మరి ఇంకో విషయం మీకు తెలియదా? మరి మీరు వచ్చి పైసల కోసం మాకు ఇంత ఇబ్బంది పెడితే ఏ సెక్షన్ కింద చట్టపరమైన ఇబ్బంది పడతాయో మీకు తెలివయా? అవన్నీ నాకు సంబంధం లేదు. పైసలు వసూలు చేసుడు నాకు ఒక్కటే తెలుసు. మరి ఆర్బీఐ రూల్స్ తెలుసుకొని జాబ్ ఎక్కాలి కదా సార్. మీరు మాకు పైసల కోసం ఎక్కువ ఇబ్బంది పెడితే సెక్షన్ 506, 507 కింద చట్టపరమైన ఇబ్బందులు అవుతాయి. అవునా బుజ్జి, నువ్వు చెప్పిందాక ఈ సంగతి నాకు తెలియదు. చూసిరా సార్, ఒకవేళ మేము అనుకుంటే ఈ సెక్షన్ల కింద మీకు ఇబ్బంది పెట్టొచ్చు, కానీ మా సామాన్య ప్రజలు అసంటోళ్ళు కాదు సార్. మేమే ఏం లేవని మీ దగ్గరకు వస్తే సాయం చేసి ఈఎంఐలో బండి ఇచ్చారు. ఒక నెల అటు ఇటు అయితే మనే కానీ మీ పైసలు మాత్రం తప్పకుండా తీర్పుతాం సార్. ఒకరి దగ్గర పైసలు తీసుకొని ఎగ్గొట్టాలంటే మా సామాన్య ప్రజల మనసు ఒప్పుకో సార్. పైసలు ఎగ్గొట్టేది మేం కాదు సార్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కోట్ల పైసలు తీసుకొని బయటి దేశాలకు పోయి వాళ్ళు ఎగ్గొడుతున్నారు సార్. వాళ్ళని మాత్రము మీరు అస్సలు పట్టించుకోరు సార్, ఎందుకంటే మేము కట్టే ఇంట్రెస్ట్లతోని వాళ్ళ పైసలు మీరు కవర్ చేసుకుంటున్నారు కాబట్టి. మీరు నన్ను చెప్పిన తర్వాత నాకు కూడా ఎక్కడో బాధ అనిపిస్తుందయ్యా. మాకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ మేము ఏం చేయలేం. ఎందుకంటే పైనుంచి మాకు ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉంటే మేమేం చేయాలి సార్? మా బాధ ఇంతగానే చెప్తుంటే కూడా అర్థం చేసుకోకుంటే ఎట్లా? ఉండే రాగు నువ్వు వాళ్ళకు సార్. మా గల్లీలున్న ఆడవాళ్ళందరూ గీడొచ్చి రోజు ముచ్చట్లు పెట్టుకుంటారు, అప్పుడే ఇది కూడా పోయి ముచ్చట్లు పెడుతుంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకొని పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు అని ముచ్చట్లు పెట్టుకోగా ఇది తిన్నదంట. ఇక అప్పటి నుంచి ఇంటికి వచ్చి ఒకటే దమ్ చేసింది నాకు. ఇక ఇది అట్లా బాధ పెట్టిందని ఈఎంఐలో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకున్నా. ఇక ఇప్పుడు అవిటి పైసలు ఈ బండి పైసలు ఈఎంఐ కట్టాలంటే ఇబ్బంది అవుతున్నారు సార్. అమ్మా బాగా గుర్తుపెట్టుకో, చాలా మంది చేసే తప్పు ఇది ఒక్కటే. పక్కన వాళ్ళు అది తెచ్చుకున్నారు, చుట్టాలు ఇది తెచ్చుకున్నారు అని బిల్డప్కు పోయి మనం కూడా తెచ్చుకుంటే అప్పుల పాలు అవుతాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయేమో, వాళ్ళు తెచ్చుకున్నారేమో అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఏ బాధలు ఉండవు, ఏ అప్పులు ఉండవు. బుజ్జి, నీ మెడల బంగారం ఉన్నది కదా, అది ఇక్కడ ఇయ్యు, అది అమ్మేసి బండి ఈఎంఐ మొత్తం కట్టేస్తా. ఇక ఏ ఈఎంఐలు ఉండే ఏ బాధ ఉండదు మనకు. మన దగ్గర ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడే తీసుకుందాము. ఎవరో తీసుకున్నారని మనం తీసుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అవుతుంది. మనకు ఏ ఈఎంఐలు వద్దు, మనకు ఏ టెన్షన్లు వద్దు. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, మీకు సెల్యూట్. పక్కింటోళ్ళు అది కొనుక్కున్నారు, చుట్టాలు ఇది కొనుక్కున్నారు అని మనం బిల్డప్ కు పోయి అవి ఇవి కొంటే అప్పుల పాలవక మాత్రం తప్పదు. పక్కింటోళ్ళ దగ్గర పైసలు ఉన్నాయేమో అందుకే కొనుక్కున్నారేమో అని ఇట్లా ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తే ఏ అప్పుల పాలు కాకుండా జీవితం సుఖాంతంగా నడుస్తుంది. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక వీడియోతో మళ్ళా కలుద్దాము. జై హింద్.